చేస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. హల్లెలూయా, వాగ్దానం చేశాడు. ఇక ఈ యొక్క యాకోబు ఎవరు? అబ్రహాము యొక్క సంతానం, అంటే మనవడు. ఇప్పుడు ఈ మనవని జీవితంలో, అంటే అబ్రహాము జీవితంలో కూడా చాలా ఆశీర్వాదం దండిగా దేవుడు ఇచ్చాడు. అయితే ఇక్కడ యాకోబు జీవితంలో కూడా దేవుడు ఏ రీతిగా ఆయన ఆశీర్వదిస్తున్నాడో మనం చూస్తాము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యాకోబు ఎక్కడ అంటే తల్లి గర్భంలో నుండినే వాళ్ళిద్దరూ కూడా పెనుకులాడుకుంటూ అన్నా తమ్ముడు యాకోబు ఏశావు ఇద్దరు కూడా ఎవరంటే కవల పిల్లలు వాళ్ళు. అయితే వాళ్ళ మధ్యలో మరి కొన్ని గొడవలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటే మరి ఈ అమ్మ తల్లి ఏం చేసిందంటే, యాకోబు తల్లి, నాయన ఇద్దరిని ఒకే రోజు నేను కోల్పోయే కంటే నీవు మీ యొక్క మా అన్న ఎవరంటే లాబాన్, ఈ రెబెకా అమ్మ వాళ్ళక్క, అంటే యాకోబు వాళ్ళక్క అమ్మ అన్న ఎవరంటే లాబాన్, ఆయన దగ్గరికి, ఆయన పదనారంలో ఉన్నాడు. అక్కడికి నా అన్న దగ్గరికి నువ్వు వెళ్ళిపో, అక్కడే ఉండి తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉండు, తర్వాత నేను పిలుస్తాను, నీ అన్న కోపము చల్లారిపోయినాక మళ్ళీ నువ్వు వద్దు గాని అని చెప్పి తల్లి ఏం చేసిందంటే ఈ యొక్క యాకోబును పంపించేసింది. ఎవరి దగ్గరికి? తన అన్న దగ్గరికి పంపింది. అన్న మేనమామ, యాకోబుకి ఏమైతా అంటే మేనమామ అవుతాడు, మేనమామ దగ్గరికి పంపించేశాడు. ఈ మేనమామ దగ్గరికి యాకోబు పోయినాడు. పోతూ ఉండగా ఏం చేశాడంటే రాత్రి అయిపోతే అక్కడ పడుకున్నాడు. ఒక రాత్రి అయినప్పుడు అక్కడ పడుకున్నాడు. ఆ పడుకునే ముందు ఆ తల కిందికి ఏమైనా ఉంటేనే కదా పడుకునే కలుస్తుంది, అందుకని అక్కడ ఉండే ఒక చిన్న రాయి తీసుకొని తల కింద పెట్టుకొని పడుకున్నాడు. అక్కడ పడుకున్నప్పుడు దేవుడు అతనికి కలలో దర్శనం ఇచ్చినాడు. నిచ్చెన అంటే ఆ కళ ఎలాగ ఉన్నదంటే ఆకాశానికి భూమికి ఒకే నిచ్చెన వేయబడి ఉన్నది. ఆ యొక్క దేవదూతలు ఏం చేస్తున్నారంటే ఆ పరలోకం నుండి భూమి మీదకి, భూమి నుండి పరలోకానికి ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతున్నట్టు దర్శనం వచ్చింది. ఆ తర్వాత ఈయన లేచి చూసి ఇది దేవుని మందిరమే, ఇక్కడ ఇది దేవుని మందిరమే అని చెప్పి అతను లేచి ఏం చేసినాడంటే తన తల కింద పెట్టుకున్న రాయిని తీసి అక్కడ స్థాపించి నిలవబెట్టి దాని దగ్గర ఆ మందిరం దగ్గర ఒక నిబంధన, ఒక ప్రార్థన చేసుకుంటాడు. అయ్యా నేను ఈ ఒంటి కర్రతో వెళుతున్నా, ఏ కర్ర ఏం లేదు అతని దగ్గర, అతని చేతులు ఏమున్నా చెప్పండి, ఒక కర్ర మాత్రమే ఉన్నది. ఆయన నిబంధన చేసుకుంటున్నాడు, అయ్యా నేను ఈ ఒంటి కర్రతో నేను వెళుతున్నాను అని చెప్పి, అక్కడ నువ్వు వెళ్ళి చోట నన్ను నువ్వు